అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 కాలం నాటి మౌగ్లీ కథ. అరణ్య పురాణం 15వ భాగం. ఊరి చివర చెట్టు కింద సమావేశమైన జనం యొక్క కోలాహలం అంతకంతకు హెచ్చిపోతున్నది. అది అట్టహాసంగా పెడబొబ్బలతో ముగిసింది. కర్రలు, బొంగులు, కొడవళ్ళు, కత్తులు పట్టుకున్న స్త్రీలు, పురుషులు బలదేవ, పూజారీల వెంట వీధి వెంబడి బయలుదేరి మెస్సువ వాళ్ళ ఇంటికి వచ్చారు. గుడిసె తలుపు కొంచెం చిక్కుపెట్టి తెరుచుకోలేదు. తలుపు పడతన్నారు. కాగడాల వెలుగు గుడిసెలో ప్రసరించింది. మంచం మీద నల్లగా బాగీరా పంజాలు మంచం పట్టె మీదగా వేలాడేసి పడుకొని ఉండడం కనబడింది. ఒక్క అర నిమిషం పాటు నిశ్శబ్దం. ముందుండిన జనం ప్రాణం కోసం పెనుగులాడుతూ వెనుక ఉన్న వాళ్ళని తోసుకొని బయటపడి యత్నించారు. ఈ అర నిమిషం లోపల భాగీరా తల ఎత్తి నోరంతా తెరిచి తాపీగా తృప్తిగా ఆవలించాడు. మరుక్షణం వీధిలో ఒక్క పురుగు లేదు. భాగీరా కిటికీలో నుంచి బయటకు దూకి మౌగ్లీ చెంత నిలబడ్డాడు. ఇక తెల్లవారితే గాని వాళ్ళు ఇళ్ల నుంచి బయటికి రారు. ఇప్పుడిక ఏమిటి అన్నాడు భాగీరా. మంచి పని చేశావు. తెల్లవారిందాకా వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉండు. నేను నిద్రపోవాలి అన్నాడు మౌగ్లీ. అరణ్యంలోకి పరిగెత్తి ఒక చెట్రాయి పైన పడుకుని గొడ్డు నిద్రలో పడ్డాడు. అతను ఆ రాత్రి తరువాత పగలు అలాగే నిద్రపోయి రాత్రి అయ్యాక లేచాడు. అతను లేచేసరికి అతని పక్కన భాగీరా ఉన్నాడు. ఆ మొగుడు పెళ్ళాలు కాన్హీవార కనుచూపు మేరలోకి క్షేమంగా చేరారు. తోడేలమ్మ కబురు పంపింది. అర్ధరాత్రి లోపలే వాళ్లకు గుర్రం దొరికిందట. ప్రయాణం సుఖంగా సాగిందట. ఇవాళ బారెడు పొద్దెక్కిందాకా గ్రామంలో ఉండే మనిషి మంద ఇల్లు కదల్లేదు అన్నాడు భాగీరా. మౌగ్లీ ఏదో ఆలోచనలో పడ్డాడు. చెట్టు కింద బలదేవుడు చెప్పిన కథలలో ఒకటి అతనికి జ్ఞాపకం వచ్చింది. అతను తల ఎత్తి భాగీరాతో, హాతీని ఆయన ముగ్గురు కొడుకులను ఇక్కడికి ఒకసారి పిలుచుకొస్తావా అన్నాడు. భాగీరా నివ్వెరపోయి, ఆయన అరణ్యానికి అధిపతి. మనం రా పో అనటం భావ్యంగా ఉంటుందా అన్నాడు. ఒక్క మాట చెవిన వేశావంటే ఆయన తప్పక వస్తాడు. ఆ మాట ఏమిటంటే, భరత్పూర్ పొలాల దాడి. ఆ మాట చెప్పి రమ్మను, తప్పక వస్తాడు అన్నాడు మౌగ్లీ. భాగీరా హాతీ ఏనుగును అతని కొడుకులను వెతుక్కుంటూ వెళ్ళాడు. మౌగ్లీ రమ్మన్నాడని చెబితే హాతీకి ఆగ్రహం రావచ్చు. అంతకంటే ఇంకేం జరుగుతుంది? మౌగ్లీ రక్తం ఉడికిపోతున్నది. అతనెన్నడూ మనిషి రక్తం వాసన చూసినవాడు కాడు. అలాంటివాడు మెస్సువ రక్తం వాసన చూసి చీదరించుకున్నాడు. అతనిలో ప్రేమభావం అంటూ ఏమైనా ఉంటే మెస్సువ పైన మాత్రమే ఉన్నది. ఆమెను తాళ్లతో బంధించినందుకు మానవులపైన పగ తీర్చుకోవాలి. అందుకు హాతీ సహాయం అవసరం. బలదేవుడు చెప్పిన ఒక కథ వల్ల మౌగ్లీకి ఈ ఆలోచన వచ్చింది. మాటా పలుకు లేకుండా హాతీ, అతని ముగ్గురు కొడుకులు మౌగ్లీ ఉన్న చోటికి భాగీరా వెంట వచ్చారు. మౌగ్లీ చాలాసేపు ఏమీ అనక చివరకు భాగీరా కేసి తిరిగి, నీకొక గొప్ప ఏనుగు కథ చెబుతాను. చాలా కాలం క్రితం భరత్పూర్ వేటగాళ్ళు ఈ ఏనుగును ఒక గుంటలో మాటు వేసి పట్టుకున్నారు. అప్పుడు ఆ ఏనుగు కాళ్లల్లో ఒకటి గుంటలో ఉన్న గుంజం మూలంగా చీరుకుపోయింది. తెల్లటి చార ఏర్పడింది. తర్వాత వేటగాళ్ళు అతన్ని గుంటలో నుంచి పైకి తీసుకుపోదామని వచ్చారు. కానీ పరాక్రమం గల ఆ ఏనుగు కట్లు తెంచుకొని పారిపోయాడు. ఆయనకు ముగ్గురు కొడుకులని జ్ఞాపకం అన్నాడు. వెన్నెలలో హాతీ అటూ ఇటూ మసలేటప్పుడు అతని కాలి మీద తెల్లని చార మెరిసింది. మౌగ్లీ హాతీ కేసి తిరిగి ఆ పొలాలు నూర్చే తరుణం వచ్చేటప్పటికి, ఏం జరిగింది హాతీ అని అడిగాడు. నేను నా ముగ్గురు కొడుకులు వాటి నూర్చాం అన్నాడు హాతీ. తర్వాత పొలాల సాగేమైంది? సాగలేదు. ఆ పొలాల మీద బతికే వాళ్ళేమయ్యారు? పొలాలు వదిలిపెట్టిపోయారు. వాళ్ళ ఇల్లు, వాటి కప్పులను మేం పీకేశాం. మట్టి గోడలను అరణ్యం మింగేసింది. 5 గ్రామాలను అరణ్యంలో కలిపేశాం. ఈ భరత్పూర్ పొలాల దాడిని నేను నా కొడుకులు చేశాం. కానీ మనిషికున్నా నీకీ కథ ఇంత వివరంగా ఎలా తెలిసింది అని హాతీ అడిగాడు. ఒక మనిషి చెప్పగా విన్నాను. ఆ దాడి చాలా బాగా జరిగింది. అలాంటి దాడి మరొకటి ఇప్పుడు జరగాలి. నన్ను వెలివేసిన మనుషుల మంద ఉండే గ్రామం తెలుసు కదా, ఆ గ్రామాన్ని అరణ్యంలో చేర్చాలి హాతీ అన్నాడు మౌగ్లీ.
అందుకు చాలా ఆగ్రహం కావాలి. నాకా మనిషి మంద మీద ఆగ్రహం లేదే, ఏం చేసేటట్టు అన్నాడు హాతీ అనుమానంగా. అరణ్యంలో శాకాహారివి నువ్వేనా ఏమిటి? పొలాలు నాశనమయ్యేదాకా నువ్వా ఛాయలకు పోనవసరం లేదు. నీ వాళ్ళైన లేళ్లను, దుప్పులను, పందులను అటుకేసి పంపు అన్నాడు మౌగ్లీ. హాతీ తన కొడుకులతో వెళ్ళిపోయాక బాగీరా భయంతో వణికిపోతూ, అరణ్యప్రభూ, అవసరం వచ్చినప్పుడు నన్ను బాలును కనిపెట్టుకొని ఉండు. నీ ముందు మేము కోనలం అన్నాడు. ఎలా బయలుదేరిందో కానీ అరణ్యంలో ఒక పుకారు బయలుదేరింది. ఫలానా లోయలో మంచి మేత, శ్రేష్టమైన నీరు ఉన్నదట. అటువంటి పుకారు ఊరికే పోదు. అరణ్యంలో ఎక్కడెక్కడో ఉండే అడవి దున్నలు, లేళ్ళు క్రమంగా ఒక దిక్కుగా బయలుదేరి మేస్తూ వెళ్ళాయి. వాటిని సరి అయిన మార్గంలో నడిపిస్తూ ముందుకు పోయే ప్రోత్సాహం ఇచ్చిన జంతువులెన్నో ఉన్నాయి. అంతా ఒక పథకం ప్రకారం సాగింది. గ్రామానికి 10 మైళ్ళ కైవారంలోకి అసంఖ్యాకమైన అరణ్య మృగాలు మేయటానికి వచ్చాయి. ఒకనాడు గ్రామస్తులు ఉదయం లేచి చూసేసరికి వాళ్ళ పొలాలు లేవు, వాళ్ళ పశువులకు గడ్డి పరకలు లేవు. ఆ రాత్రి ఏవో క్రూర మృగాలు గ్రామం ప్రవేశించి అక్కడ ఉన్న 4 పొట్టి గుర్రాలను చంపేసిపోయాయి. తరువాత ఏనుగులు రంగంలో ప్రవేశించి ఇళ్ల కప్పులు లాగేశాయి, మట్టి గోడలను కూలదోశాయి. అప్పటికే గ్రామస్తులు వెళ్ళిపోవడానికి తాత్సారం చేశారు. ఇంతలో వానలు వచ్చాయి. గ్రామం ఖాళీ అయింది. ఈ విధంగా ఆ గ్రామంలోకి అరణ్యం ప్రవేశించడానికి కృషి ముగిసింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.